మీల్ బాక్సెస్ని కూడా వదిలిపెట్టేది లేదు గైస్. టర్నింగ్ మీల్ బాక్సెస్ ఇంటూ సీరియల్ ప్లాంటర్ మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? అండ్ బై ద వే ఐఎమ్ ష్యూర్ మీరందరూ అంటే లైక్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ యూ మీల్స్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడమో లేకపోతే టిఫిన్స్ ఆర్డర్ చేసుకోవడమో ఎప్పుడైనా చేసి ఉంటారు కదా. అవి మీల్స్ తిన్న తర్వాత ఏం చేస్తారు, ఆ బాక్సెస్ని పడేస్తూ ఉంటారు కదా. పడేయకుండా ఈసారి నుండి యూ కెన్ గ్రో ప్లాంట్స్ విత్ దెమ్. మీరు ఒకవేళ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్. రీసెంట్గా మేము మీల్స్ ఆర్డర్ చేస్తే బయట నుండి ఈ బాక్స్లో ఇచ్చారనమాట. నాకేమో పడేయాలని లేదు ఈ బాక్స్. అండ్ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వీటిలలో ప్లాంట్స్ పెంచితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో మాకు వచ్చింది ఓన్లీ 3 కంపార్ట్మెంట్ బాక్స్ అనమాట. ఐ థాట్ 9 కంపార్ట్మెంట్స్ ఉంటే ఇంకా క్రేజీగా ఉంటుంది అని చెప్పేసి. కానీ 3 ఉన్నాయి. బట్ దీన్ని కూడా పడేయకుండా మనము సోయా, బార్లీ, కార్న్ అండ్ కొంచెం అంతా వీట్ ఇవన్నీ హ్యాండ్ఫుల్ అంతా తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసేసి ఈ బాక్స్లో వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్ అండ్ కోకోపీట్ మిక్స్ చేసిన గైస్. ఈ వీట్ ఇంకా కార్న్ చాలా తొందరగా పెరిగినాయి. చూడండి ఎంత మంచిగా హైట్ పెరిగినాయో. ఈ సోయా అండ్ బార్లీ అయితే ఇంకా స్ప్రౌట్ కూడా అవ్వలేదు. అప్డేట్ ఇస్తా తొందరలో అవి స్ప్రౌట్ అవ్వగానే. అప్పటి వరకు మీరు ఏం చేస్తారు, ఛానల్ మీద ఒక్క కన్ను కాదు 2 కన్నులేసి ఉంటేనే ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్స్.